ఓకే, చూడండి ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ ఏ ఫామ్ లో మెన్షన్ చేయాలంటే పిఎంటి 01 అనే ఒక ఫామ్ లో మెన్షన్ చేయాలి. సో ఇప్పటికీ మనకి చాలా ఫామ్స్ తెలిసింది. పిఎంటి 1, పిఎంటి 2, 3, 4, 5, 6, 7. సో మొత్తం 7 ఫామ్స్ దాకా మనం చదువుకున్నాం అక్కడక్కడ. సో మీరు అది కలెక్ట్ చేసి పెట్టండి, ఏ ఫామ్ దేనికి అప్లికేబుల్ అనేది. లయబిలిటీ లెడ్జర్ వచ్చేసరికి పిఎంటి 01 అనే ఒక ఫామ్ లో మెయింటైన్ చేయాలి. ఈ లయబిలిటీ లెడ్జర్ లో ఏముంటాయి మీరు చెప్పండమ్మా? లయబిలిటీ లెడ్జర్ లో ఏమేమి ఉంటాయి మీరు చెప్పండి. అవుట్పుట్ ట్యాక్స్ ఉంటుంది సార్. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్లు, పెనాల్టీస్, అదర్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నా సరే ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ లో ఉంటాయి. అది మనం డిక్లేర్ చేస్తే. ఒకవేళ మనం డిక్లేర్ చేయకుండా కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చి మనల్ని లయబిలిటీ, మన మీద లయబిలిటీ ఆర్డర్ పాస్ చేసింది అనుకో, అది కూడా లయబిలిటీ లెడ్జర్ లోకి వస్తాయా? అది త్రూ క్యాష్ పే చేయాలనుకోండి సార్. అలా కాదమ్మా, కోర్టు ఫర్ సపోజ్ సెక్షన్ 73, 74 కానీ 43, 42, 43 కానీ, లేదంటే ఏదైనా అసెస్మెంట్ జరిగి నా మీద డిమాండ్ ఆర్డర్ రైజ్ అయింది అనుకున్నాం, అంటే ట్యాక్స్ ఎస్కేప్ చేశాను, డిమాండ్ ఆర్డర్ రైజ్ అయింది అనుకున్నాం, అది లయబిలిటీ లెడ్జర్ లోకి వస్తాయా? రావు సార్. వస్తాయమ్మా. అప్పటికప్పుడు మనం కట్టాలి అనుకుంటే క్యాష్ లో కట్టచ్చు, లేదంటే అప్పటికి మనకి రిజిస్ట్రేషన్ లేకపోతే మనం క్యాష్ లో కట్టచ్చు. లేదు ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉంటే ఎప్పుడైతే మన మీద మన జిఎస్టీ నెంబర్ బేస్ చేసుకుని వాళ్ళు ఆర్డర్ పాస్ చేస్తారో వెంటనే మన జిఎస్టీ లయబిలిటీ లెడ్జర్ లోకి మనం కట్టాల్సిన అమౌంట్ వచ్చి కూర్చుంటుంది. చూడండి, ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ పేయబుల్ యాజ్ డిటర్మైన్డ్ బై ది ప్రాపర్ ఆఫీసర్ ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం నీ మీద తీసుకున్న ఏదైనా ప్రొసీడింగ్స్ లో నువ్వు ఏమైనా డబ్బులు కట్టాల్సి వస్తే ఆ కట్టాల్సిన అమౌంట్ ఖచ్చితంగా వచ్చి లయబిలిటీ లెడ్జర్ లో కూర్చుంటుంది వాళ్ళు ఎప్పుడైతే ఆర్డర్ పాస్ చేస్తారో. అర్థమైందా పాయింట్? ఎప్పుడైనా నువ్వు స్పాట్ లో వితౌట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కనుక నువ్వు ఎప్పుడైనా స్పాట్ లో దొరికిపోతే అప్పుడు ట్యాక్స్ లయబిలిటీ డిటర్మైన్ చేస్తారు. అప్పుడు నువ్వు క్యాష్ లో కట్టుకోవచ్చు ఆఫీసర్కి, ప్రాపర్ ఆఫీసర్కి. ఆ ప్రాపర్ ఆఫీసర్ ఆ క్యాష్ తీసుకెళ్ళి ఏం చేస్తాడు, ఓవర్ ది కౌంటర్ లో కట్టుకుంటాడు. లేదు ఒకవేళ అప్పటికి నీకు జిఎస్టీ లైసెన్స్ కనుక ఉండుంటే దెన్ ఆర్డర్ డైరెక్ట్ గా నీ జిఎస్టీ లైసెన్స్ లో ఉంటుంది. ఓకేనా? సో అది యూటిలైజ్ చేసుకొని అది కూడా లయబిలిటీ లెడ్జర్ లోకి వచ్చి కూర్చుంటుంది. సో వీ కెన్ పే ద ట్యాక్స్. ఓకేనా? నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పేయబుల్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మిస్ మ్యాచ్ అండర్ సెక్షన్ 42 and 43. మిస్ మ్యాచ్ కాన్సెప్ట్ తెలుసు కదమ్మా? మిస్ మ్యాచ్ అంటే ఏంటి? మనం ఎక్సెస్ ఐటీసీ తీసుకున్నా ఎదుటివాడు తక్కువ లయబిలిటీ డిక్లేర్ చేసినా అది మిస్ మ్యాచ్ అవుతుంది. సార్ సో అటువంటిప్పుడు ఎవరైతే మిస్ మ్యాచ్ రాంగ్ గా చేశారో, ఎవరైతే డీటెయిల్స్ ఇన్కరెక్ట్ గా ఎంటర్ చేశారో వాళ్ళు కట్టాల్సిన ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ జిఎస్టీ లయబిలిటీ లెడ్జర్ లో ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు పే ద taxes. ఓకే, నెక్స్ట్, ఎనీ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ మే అక్రూ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇదే కాకుండా లయబిలిటీ లెడ్జర్ లో ఏదైనా అమౌంట్ పే చేయాల్సి వస్తే అది కూడా ఎనీ అదర్ జ్యూస్ ఏమైనా పే చేయాల్సి వస్తే దే విల్ బి కమ్ అండర్ ది లయబిలిటీ లెడ్జర్. ఓకేనా? రైట్. ఒక పాయింట్ చెప్పండి నాకు, లయబిలిటీ లెడ్జర్ లో ఉన్న బ్యాలెన్స్ నేను ఏ లెడ్జర్ యూటిలైజ్ చేసి డిశ్చార్జ్ చేయొచ్చు? క్యాష్ లెడ్జర్, ఐటీసీ లెడ్జర్ సార్. క్యాష్ లెడ్జర్ ఆర్ క్రెడిట్ లెడ్జర్. ఇన్ కేసు లయబిలిటీ లెడ్జర్ లో ఉన్నది అవుట్పుట్ ట్యాక్స్ అయితే క్రెడిట్ లెడ్జర్ యూటిలైజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. లయబిలిటీ లెడ్జర్ లో ఉన్నది ఇంట్రెస్ట్, పెనాల్టీ, అదర్ డ్యూస్ అయితే అప్పుడు క్యాష్ లెడ్జర్ యూటిలైజ్ చేసి పేమెంట్ చేయాలి. అంతేనా? yes sir. Yes, that's what they are saying. Okay, right. నెక్స్ట్ సార్, అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాల్సి వస్తే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు కమిషనర్ ఏం చేశాడంటే నా మీద ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఏమని? సార్ మిస్టర్ వీరేంద్ర, నువ్వు డిఫాల్ట్ చేసినందుకు నువ్వు 1 లక్ష రూపాయలు జిఎస్టీ కట్టాలని చెప్పేసి నా మీద ఒక ఆర్డర్ పాస్ చేశాడు అనుకుంది. ఎప్పుడైతే తను ఆర్డర్ పాస్ చేశాడో ఆ ఆర్డర్ లో ఉన్న అమౌంట్ వచ్చి నా లయబిలిటీ లెడ్జర్ లో ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ఇప్పుడు నేనేం చేశానంటే, ఎప్పుడైతే కమిషనర్ పాస్ చేసిన ఆర్డర్లో 1 లక్ష రూపాయలు కట్టాలన్నారో నాకు తెలుసు జెన్యున్ గా నేను 1 లక్ష రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. సో నేనేం చేశానంటే పైన అపిలేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి
అపీల్ చేశాను. సార్ ఇలా కమిషనర్ కన్నా హయ్యర్ అథారిటీ దగ్గరికి వెళ్ళి జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి నేను అపీల్ చేశాను. అపీల్ చేస్తే ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే ఓకే, నువ్వు ₹1,00,000 కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఇప్పుడు నాకు ట్రిబ్యునల్ రిలీఫ్ ఇచ్చినట్టేగా. సార్ మరి ఎప్పుడైతే నాకు ఆ ట్రిబ్యునల్ రిలీఫ్ ఇచ్చిందో నా లైబిలిటీ లెడ్జర్ లో ఉన్న బ్యాలెన్స్ ఎంతైతే రిలీఫ్ ఇచ్చిందో అంతవరకు రెడ్యూస్ అవ్వాలిగా. అవ్వాలి సార్. Yes, that's what they are saying. Adjustments of tax relief by the appellate authority in the register. ఒకవేళ నువ్వు ఏదైనా అప్పీల్కి వెళ్ళినప్పుడు నీకు అప్పీలేట్ అథారిటీ ఏమైనా రిలీఫ్ ఇస్తే ఎంతైతే రిలీఫ్ ఇచ్చారో అంతవరకు లైబిలిటీ లెడ్జర్ లో ఉన్న బ్యాలెన్స్ తగ్గుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా, అది ట్యాక్స్ రిలీఫ్ అయినా లేదంటే పెనాల్టీ రిలీఫ్ అయినా. అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ రిడక్షన్ ఇన్ పెనాల్టీ, ఒక్కోసారి పెనాల్టీ 50%, 100% అలా పడిపోతుంటది. సో నేను ఇప్పుడు అప్పుడు యాజ్ ఎ గుడ్ ఫెయిత్ కింద నేను రిక్వెస్ట్ చేస్తాను, సార్ నేను అంత పెనాల్టీ కట్టలేనని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. సో అప్పీలేట్ ట్రిబ్యునల్ నా కండిషన్స్ అర్థం చేసుకుని ఒక్కొక్కసారి నాకు పెనాల్టీ కూడా రిడ్యూస్ చేయొచ్చు. సో ఎప్పుడైతే పెనాల్టీ కానీ ట్యాక్స్ కానీ రిడ్యూస్ అవుతుందో డెఫినెట్ గా లైబిలిటీ లెడ్జర్ లో టు దట్ ఎక్స్టెంట్ నాకు రిలీఫ్ ఉంటుంది. ఓకేనా, ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్ టు బి కమ్యూనికేటెడ్ టు ది ప్రాపర్ కమిషనర్ ఇన్ ద ఫార్మ్ GST PMT 04. ఈ GST PMT 04 అనేది ఆల్రెడీ మనం క్యాష్ లెడ్జర్ లో చూసాం, క్రెడిట్ లెడ్జర్ లో చూసాం, లైబిలిటీ లెడ్జర్ లో కూడా చూసాం. గుర్తుందా మీకు PMT 04? రైట్. నెక్స్ట్ UIN, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అంటే మనం జిఎస్టీ పోర్టల్లో మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, జనరేట్ అవుతూ ఉంటుంది. దట్ మే బి క్యాష్ లెడ్జర్ ఆర్ క్రెడిట్ లెడ్జర్, a unique identification number will be generated. Okay, right. So next concept, CPIN, SIN, BRN and EFPB. Sir ఏంటి సార్ ఇవన్నీ? CPIN అంటే కామన్ పోర్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, కామన్ పోర్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. SIN అంటే కార్పొరేట్ చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్, చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అండ్ నెక్స్ట్ BRN అంటే బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్, బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్. EFPB అంటే ఎలక్ట్రానిక్ ఫోకల్ పాయింట్ బ్రాంచ్. సరే కరెక్టే సార్. ఏంటి సార్ ఇవి అంటే మా కామన్ పోర్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా సార్, నేను GST పోర్టల్లో చలాన్ జనరేట్ చేసినప్పుడు చలాన్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుందని చెప్పా, గుర్తుందా మీకు? ఆ చలాన్ నెంబర్ నే CPIN అంటారు, చలాన్ నెంబర్ నే CPIN అంటారు. దీన్ని కామన్ పోర్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. ఈ CPIN ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 14 డిజిట్స్ ఉంటుంది. ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 14 డిజిట్స్ ఉంటుంది. ఓకేనా, మా చలాన్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు పేమెంట్ చేసుకోవడానికి? 15 డేస్ అయినప్పుడు మరి CPIN వ్యాలిడిటీ కూడా ఎన్ని డేస్ ఉంటుంది? 15 డేస్ ఉంటుంది. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే, సో అది CPIN. ఈ చలాన్ తీసుకెళ్లి మనం ఎప్పుడైతే బ్యాంక్ లో కడతామో అప్పుడు సిన్ జనరేట్ అవుతుందని చెప్పా మీకు, గుర్తుందా? సక్సెస్ఫుల్ పేమెంట్స్ కి మాత్రమే సిన్ జనరేట్ అవుతుందని చెప్పా, గుర్తుందా మీకు? దట్స్ వాట్ సిన్. ఇప్పుడు ఈ సిన్ అనేది ఏంటంటే చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ ఏ చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఈస్ జనరేటెడ్ బై ది బ్యాంక్. Once payment is generated and a challan is successful, then a SIN number is generated. Challan identification number is generated. ఈ SIN ఎన్ని డిజిట్స్ ఉంటుందంటే 17 డిజిట్స్ ఉంటుంది. ఏమైంది సార్ అంటే 14 డిజిట్స్ ఏమో ఆల్రెడీ CPIN డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ 14 డిజిట్స్ ఉంటాయి. ఒక 3 డిజిట్ బ్యాంక్ కోడ్ ఇస్తుంది, స్పెసిఫిక్ కోడ్. ఆ బ్యాంక్ కోడ్ వచ్చి SIN నెంబర్ కి, CPIN నెంబర్ కి యాడ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. రైట్, దట్ ఈస్ కాల్డ్ చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అంటే నథింగ్ బట్ సిన్ పేమెంట్ సక్సెస్ఫుల్ గా అయింది, సో అండ్ సో పర్సన్ ఇంత పేమెంట్ ట్యాక్స్ పేమెంట్ చేసాడని అది మాకు నెంబర్ అన్నమాట. నెక్స్ట్ BRN, బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్, ఇస్ ద ట్రాన్సాక్షన్ నెంబర్ గివెన్ బై ది బ్యాంక్ ఫర్ ఏ పేమెంట్ అగైన్స్ట్ ఏ చలాన్. అంటే ఇది జర్నల్ నెంబర్ అంటారు అనమాట. జర్నల్ నెంబర్ ఆర్ జర్నల్ వోచర్ నెంబర్ అంటారు, JV నెంబర్ అంటారు దీన్ని. బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ ID జనరేట్ అవుతుంది కదా, మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసినప్పుడు కానీ, ఫోన్ పే చేసినప్పుడు కానీ ట్రాన్సాక్షన్ ID జనరేట్ అవుతుంది కదా.
Yes, sir. దాన్ని బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ అంటారు. ఓకేనా, రైట్. ఈఎఫ్పిబి అంటే ఇది ఆ బ్యాంకులో, అంటే మనకి ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి ఇలా బ్యాంక్స్ ఉన్నాయి కదా, అన్ని బ్యాంక్స్ కూడా జిఎస్టి పేమెంట్ యాక్సెప్ట్ చేయవు. మీరు కనుక ఇంటర్నెట్ జిఎస్టి పోర్టల్లోకి వెళ్ళి చలాన్ జనరేట్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేయడానికి చూస్తే మీకు అక్కడ రఫ్లీ ఒక 15 to 18 బ్యాంక్స్ ఎన్నో కనబడతాయి అంతే. అంటే నాట్ ఎవ్రీ బ్యాంక్ ఈజ్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ జిఎస్టి. ఓన్లీ సమ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఆర్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ ది జిఎస్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. సచ్ బ్యాంక్స్ ఆర్ కాల్డ్ ఈఎఫ్పిబిస్ అన్నమాట, ఎలక్ట్రానిక్ ఫోకల్ పాయింట్ బ్రాంచెస్. ఆ బ్యాంక్స్ లో ఏదో ఒక బ్యాంక్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక బ్రాంచ్ ని నియమిస్తాడు. ఫర్ సపోజ్ హెచ్డిఎఫ్సి ఉందమ్మా, హెచ్డిఎఫ్సిలో ఏదో ఒక బ్రాంచ్ ని గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి పెట్టుకుంటారు. ఓకేనా, మనం ఎప్పుడైతే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా చేసి మనం పేమెంట్ చేస్తామో ఆ అమౌంట్ అంతా కూడా ఆ కన్సర్న్ బ్రాంచ్కి వెళ్తుంది. ఓకేనా, సో ఆ బ్రాంచ్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అర్థమైందా మీకు? సో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ ఫోకల్ పాయింట్ బ్రాంచ్. These are the branches of authorized banks which are authorized to collect the payment of GST. Each authorized bank will nominate only one branch as its electronic focal point for Pan India transaction. For Pan India transaction. ఈ ఎలక్ట్రానిక్ ఫోకల్ పాయింట్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రెస్పెక్టివ్ మేజర్ హెడ్స్, మైనర్ హెడ్స్ లో అకౌంట్స్ ఓపెన్ చేసి సిజిఎస్టీ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అయితే ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అయితే ఐజిఎస్టీ, సెస్ అయితే సెస్, యూటీ అయితే యూటీ, ఇలా డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఎలక్ట్రానిక్ ఫోకల్ పాయింట్ బ్రాంచ్. ఓకేనా, నెక్స్ట్ సార్ కొత్త పేమెంట్ సిస్టమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? కొత్త పేమెంట్ సిస్టమ్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయమ్మా? మాన్యువల్ చలానా జనరేట్ చేయడం అవసరం లేదు. నెక్స్ట్ క్లయింట్ వెళ్ళిపోయి బ్యాంక్స్ లో ఎక్కువ సేపు కూర్చోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ట్యాక్స్ పేమెంట్ కావాలంటే చేసుకోవచ్చు, బికాస్ 24/7 అవైలబిలిటీలో ఉంటుంది కదా, సో అలా పేమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లయింట్ పేమెంట్స్ ఏమైనా ఉంటే ట్యాక్స్ కన్సల్టెన్సీ వాళ్ళు పే చేసేయచ్చు. వాళ్ళ అమౌంట్ మనం తీసుకుని మన అకౌంట్లో వేసుకుని ట్యాక్స్ మనం పేమెంట్ చేసేయచ్చు. ఖచ్చితంగా కస్టమర్ క్లయింటే వెళ్ళి ట్యాక్స్ పే చేయాలన్న రూల్ అయితే లేదు. ఓకేనా, నెక్స్ట్ ఈజీ అన్నమాట పేమెంట్, ఆన్లైనే కాబట్టి చాలా ఈజీగా వెళ్ళి పేమెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెనిఫిట్స్ విత్ ది న్యూ ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్. దిస్ ఇస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, జనరల్ కామన్ సెన్స్ లో రాయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ పేమెంట్, సెక్షన్ 50. ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ పేమెంట్. మా ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టాల్సి ఉంటుంది మీరు చెప్పండి జనరల్ కామన్ సెన్స్ లో? రిటర్న్స్ లేట్ గా ఫైల్ చేసినప్పుడు సార్. రిటర్న్స్ లేట్ గా ఫైల్ చేసినప్పుడు. ఎందుకని? ఒక రిటర్న్ లో మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఇంట్రెస్ట్ వేరు, లేట్ ఫీ వేరు, పెనాల్టీ వేరు. ఎస్ సార్. ఇంట్రెస్ట్ అంటే ట్యాక్స్ కట్టాల్సిన టైంలో కట్టకపోతే లేట్ గా కడితే దానికి వడ్డీ కడతాం, దాని ఇంట్రెస్ట్. లేట్ ఫీజ్ అంటే రిటర్న్ టైంలోపు ఫైల్ చేయకపోతే కట్టేది లేట్ ఫీజ్. ఓకే, అంటే లేట్ ఫీ ఎప్పుడు పడుతుంది? రిటర్న్ ఫైల్ చేయకపోతే. ఇంట్రెస్ట్ ఎప్పుడు పడుతుంది? ట్యాక్స్ కట్టకపోతే. ఒక పాయింట్ ఆలోచించండి, ట్యాక్స్ కట్టకుండా రిటర్న్ ఫైల్ చేయడం కుదురుతుందా? అవ్వదు సార్. అవ్వదు. సో అంటే ఒక్కసారి మనం రిటర్న్ ఇన్ టైం లోపు ఫైల్ చేయకపోతే డెఫినెట్లీ అక్కడ లేట్ ఫీజు పడుతుంది. ఒకవేళ ట్యాక్స్ లయబిలిటీ ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ పడుతుంది. ట్యాక్స్ లయబిలిటీ ఉంటేనే ఇంట్రెస్ట్ పడుతుంది, ట్యాక్స్ లయబిలిటీ లేకపోతే ఇంట్రెస్ట్ పడదు. ఇప్పుడు పాయింట్ ఆలోచించండి. సేఫర్
జనవరి మంత్ లో సే ఫర్ సపోజ్ అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ చేసా, ఓకేనా? అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ చేసా, ఓకే. సో ఇక్కడ నాకు ఏమైందంటే ట్యాక్స్ లయబిలిటీ రాలే, ఓన్లీ ఐటీసీ క్యారీ ఫార్వర్డ్ వచ్చింది. ఐటీసీ క్యారీ ఫార్వర్డ్ వచ్చింది అంటే ఇక్కడ నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్న ఒక రిటర్న్ ని నేను లేట్ గా ఫైల్ చేశా. అంటే జనవరి డేట్ ని ఎప్పుడు ఫైల్ చేయాలి? ఫిబ్రవరి 20th ఫైల్ చేయాలి, కానీ నేను ఫిబ్రవరి 25th ఫైల్ చేశా. ఇప్పుడు చెప్పండి అమ్మా, నాకు లేట్ ఫీజు పడుతుందా, లేట్ ఫీజు తో పాటు ఇంట్రెస్ట్ కూడా పడుతుందా? ఓన్లీ లేట్ ఫీజ్, ఓన్లీ లేట్ ఫీజు పడుతుంది, బికాస్ దేర్ ఇస్ నో ట్యాక్స్ లయబిలిటీ. బేసిక్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు. యూ విల్ బి లెవీడ్ ఇంట్రెస్ట్ ఓన్లీ వెన్ దిస్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీ. లయబిలిటీ లేకుండా మీకు ఇంట్రెస్ట్ అనేది లెవీ అవ్వదు. ఓన్లీ లేట్ ఫీజ్ విల్ బి లెవీడ్ బికాస్ యూ హ్యావ్ ఫైల్డ్ ద రిటర్న్ ఆఫ్టర్ 5 days. మా పాయింట్ క్లియరా? ఎస్ సార్. ఎస్. సో అంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ విల్ బి లెవీడ్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ ట్యాక్స్ అవుట్ స్టాండింగ్. ఎప్పుడైతే ట్యాక్స్ అనేది అవుట్ స్టాండింగ్ లో ఉంటుందో అప్పుడే ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుంది. రైట్ సార్, ట్యాక్స్ అవుట్ స్టాండింగ్ లో ఉంటే ఇంట్రెస్ట్ లెవీ అవుతుంది, అదొక పాయింట్. అసలు అవుట్ స్టాండింగ్ చూపించకుండా నేను ఎస్కేప్ అయిపోయాను అనుకో, అప్పుడు కూడా నా మీద ఇంట్రెస్ట్ లెవీ చేయాలిగా. అంటే రిటర్న్ లో ₹1,00,000 కట్టాలి, కట్టకుండా ₹1,00,000 చూపించకుండా, అసలు ₹1,00,000 చూపించలే, ఇంట్రెస్ట్ ఎప్పుడెప్పుడు లెవీ అవుతుందంటే ₹1,00,000 కట్టాలని చూపించి లేట్ గా కడితే అప్పుడు ఇంట్రెస్ట్ లెవీ అవుతుంది. అది రికార్డెడ్ ఇంట్రెస్ట్. అసలు నాకు ₹1,00,000 ట్యాక్స్ లయబిలిటీ ఉంది, కానీ అది చూపిస్తే కట్టలేమో అని మొత్తం నేను చూపించకుండా నిల్ రిటర్న్ ఫైల్ చేశా, ఓకే. తర్వాత ఎప్పుడు ఇన్స్పెక్షన్స్ లో దొరికేసా, అప్పుడు కూడా ఇంట్రెస్ట్ పడాలిగా నా మీద, బికాస్ ఐ ఎస్కేప్డ్ ది ట్యాక్స్ లయబిలిటీ. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో అంటే ఎప్పుడైతే నేను ట్యాక్స్ నేను క్యాష్ లో కట్టాల్సి వస్తుందేమో అని భయపడి అవుట్పుట్ ట్యాక్స్ ని విపరీతంగా తగ్గించేయడం కానీ, ఎక్సెస్ రిడక్షన్ ఇన్ అవుట్పుట్ ట్యాక్స్ అలా చేసిన, లేదంటే ఫాల్స్ క్లెయిమ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్, ఇది కూడా ఒక విధంగా ఫ్రాడేగా. ఎస్ సార్. excess reduction in output tax will also lead to reduction in tax liability, or excess claim of input tax credit will also result in reducing tax liability. రెండు కూడా ఫ్రాడ్యులెంట్ యాక్షన్సే కదా. ఇది తర్వాత తెలిసినప్పుడు అప్పుడు నా మీద ఇంట్రెస్ట్ లెవీ అవ్వాలిగా, ట్యాక్స్ లయబిలిటీ ఎంతైతే ఎస్కేప్ అయ్యాను. ఎస్ఆర్నో? సో అంటే దాని అర్థం ఏంటంటే ఒకటి ఏంటంటే నువ్వు డిక్లేర్ చేసావు ట్యాక్స్ లయబిలిటీ జెన్యున్ గా డిక్లేర్ చేసి ఇంట్రెస్ట్ ట్యాక్స్ లేట్ గా కట్టావు, అప్పుడు అంటే నువ్వు జెన్యున్ పర్సన్. ఇక్కడ ఈ కేసులో నువ్వు జెన్యున్ పర్సనా? ఆర్ యు ఏ గుడ్ ట్యాక్స్ పేయర్ ఇన్ దిస్ కేస్? నో సార్. అంటే రెండిట్లోనే ఇంట్రెస్ట్ పడాలి, కానీ ఇక్కడ జెన్యున్ పర్సన్, ఇక్కడ ఫ్రాడ్యులెంట్ పర్సన్. మరి అటువంటిప్పుడు ఫ్రాడ్యులెంట్ పర్సన్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ పడాలిగా. బికాస్ దిస్ క్యారెక్టర్ ఈస్ ఫ్రాడ్యులెంట్. సో అందుకని ఏమన్నాడంటే ఇలాగ మనకి ఇంట్రెస్ట్ లో 2 సెక్షన్ల కింద విడగొట్టి ఇలా జెన్యున్ గా ట్యాక్స్ లయబిలిటీ డిక్లేర్ చేసి ఎవరైతే లేట్ గా పే చేస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమో 18%, వీళ్ళకి 24%. ఎంతమ్మా? వీళ్ళకేమో 18% ఇంట్రెస్ట్, వీళ్ళకి ఎంత? 24%. 18% అంటే రూపాయిన్నర వడ్డీ అని అర్థం, 24% అంటే ₹2 వడ్డీ అని అర్థం లోకల్ లాంగ్వేజ్ లో, అంతే కదా. 18/12 ఎంత? 18/12 ఎంత? 1.5. అంటే మంత్లీ ₹1.5 ఇంట్రెస్ట్, ₹100 అంతేనా? రైట్.
సో దిస్ ఈజ్ వాట్ ద ప్రొవిజన్. నెక్స్ట్ ఇంకో బేసిక్ కామన్ పాయింట్ మీకు తెలుసు కదా, ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి లెవీ అవుతుంది చెప్పండి. ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? డ్యూ డేట్ దగ్గర నుంచేనా లెవీ అయ్యేది? అంటే ఫ్రమ్ ది డ్యూ డేట్, ఏదైతే డేట్ ఆఫ్ పేమెంట్ ఉందో ఫ్రమ్ ది డ్యూ డేట్ దగ్గర నుంచి టు ది యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్, అంతేనా? సో అదే పాయింట్. ఒకసారి సో సెక్షన్ 50 సబ్సెక్షన్ 1 ఇది కొద్దిగా జెన్యున్ పర్సన్ అనుకుందాం. సెక్షన్ 50 సబ్సెక్షన్ 3 ఇది ఫ్రాడ్యులెంట్ పర్సన్స్. ఇంట్రెస్ట్ రేట్ ఎంతమ్మా? 18% పెర్ యానం. ఇది 24% పెర్ యానం. ఫ్రమ్ ఎక్కడి నుంచి? డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లెవీ అవుతుంది? ఫ్రమ్ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ టు యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్. ఎన్ని డేస్ డిలే అయితే అన్ని డేస్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. సార్ నో, ఇది కూడా అంతే సేమ్, ఇక్కడ కూడా అంతే సేమ్. ఓకేనా? రైట్. ఇప్పుడు బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది ప్రాబ్లం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సే ఫర్ సపోజ్ నా ట్యాక్స్ లయబిలిటీ ఒక 1 lakh ఉందమ్మా. నా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఒక 50,000 ఉంది. ట్యాక్స్ పేయబుల్ ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. ఎస్ సార్ నో? ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది 1 lakh మీద పడుతుందా? గ్రాస్ ట్యాక్స్ ఇది గ్రాస్ ట్యాక్స్ లయబిలిటీ అంటారు. బిఫోర్ సెట్టింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేది గ్రాస్ ట్యాక్స్ లయబిలిటీ. ఆఫ్టర్ సెట్టింగ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేది నెట్ ట్యాక్స్ లయబిలిటీ. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనేది గ్రాస్ ట్యాక్స్ అమౌంట్ మీద పడుతుందా, నెట్ ట్యాక్స్ అమౌంట్ మీద పడుతుందా? పాయింట్ అర్థమైందమ్మా? అంటే ఎస్, వెరీ గుడ్. ఇంట్రెస్ట్ విల్ బి levied ఓన్లీ ఆన్ నెట్ ట్యాక్స్ లయబిలిటీ. ఓన్లీ ఆన్ నెట్ ట్యాక్స్ లయబిలిటీ. Only on net tax liability. Interest will not be levied on gross tax liability. Because net tax ఎంత కట్టాలి? ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిటే కదా. నువ్వు రిటర్న్ లేట్ గా ఫైల్ చేసినా ముందుగా ఫైల్ చేసినా నీ ఇన్పుట్ నీకు సెట్ ఆఫ్ ఇస్తాడు కదా. ఆ రిమైనింగ్ అమౌంట్ మీదే కదా నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలి. ఇస్తారు నో? గుర్తుపెట్టుకున్నాము. సో ట్యాక్స్ ఈజ్ పేయబుల్ ఆన్ నెట్ ట్యాక్స్ లయబిలిటీ. ఇది ఎందుకు ఇంత క్లియర్ గా చెప్పామంటే మొన్నటి వరకు కూడా, అంటే 2017 జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన కాడి నుంచి మొన్న 2020 డిసెంబర్ వరకు కూడా దీని మీద చాలా కేసెస్ జరిగాయి కోర్టులో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, గుజరాత్ హైకోర్టు కానీ, ఇలా చాలా కేసెస్ జరిగాయి. అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రెస్ట్ అంతా కూడా గ్రాస్ ట్యాక్స్ లయబిలిటీ మీద క్యాలిక్యులేట్ చేసేసి డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే నోటీసెస్ పంపించింది ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా. ఇప్పుడు మామూలుగా నెట్ ట్యాక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందా, గ్రాస్ ట్యాక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందా? గ్రాస్ మీద ఎక్కువ వస్తుంది సార్. గ్రాస్ మీద ఎక్కువ వస్తుంది. కానీ ట్యాక్స్ పేయర్ ఏం చేశాడంటే, అంటే ఇంతకుముందు వ్యాట్ రెజ్యూమ్ లో కానీ, సర్వీస్ ట్యాక్స్ రెజ్యూమ్స్ లో కానీ ఎప్పుడు కూడా ఇన్పుట్ అడ్జస్ట్ చేసాకే ట్యాక్స్ లయబిలిటీ అరేంజ్ చేయమనేవాడు. సో అప్పుడు ఏం చేశారంటే మన అదే ప్రొవిజన్ ని కంటిన్యూ చేసి ట్యాక్స్ పేయర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, ఎవరైతే ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్పుట్ ని తీసుకుని రిమైనింగ్ అమౌంట్ ఏదైతే వచ్చిందో దాని మీద ఇంట్రెస్ట్ మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేసి కట్టారు. కట్టిన తర్వాత డిపార్ట్మెంట్ స్టార్టెడ్ గివింగ్ నోటీసెస్. ఏమని? ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా గ్రాస్ ట్యాక్స్ మీద కట్టాలి, నెట్ ట్యాక్స్ మీద మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు, ఇంకా ఎడిషనల్ అమౌంట్ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ట్యాక్స్ పేయర్స్ అందరికి డిపార్ట్మెంట్ నోటీసెస్ రైజ్ చేయడం చేసింది. సో అప్పుడు మన చార్ట్ అకౌంటెంట్స్ అందరూ వెళ్ళి కోర్టులో కేసు చేయడం వల్ల అప్పుడు ఆ ప్రొవిజన్ రెక్టిఫై చేసి నెట్ ట్యాక్స్ లయబిలిటీ మీద ఇంట్రెస్ట్ కట్టాలని చెప్పి ప్రొవిజన్ తీసుకొచ్చారు మొన్నటి నుంచి. ఓకేనా? అప్పుడు ఏం చేసిందంటే ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో దీన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే రిట్రోస్పెక్టివ్ అమెండ్మెంట్ ఇచ్చింది.
రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటి చెప్పండి? వాట్ యూ మీన్ బై రెట్రోస్పెక్టివ్ అమెండ్మెంట్? ప్రాస్పెక్టివ్ అమెండ్మెంట్ అంటే ఏ రోజైతే అమెండ్మెంట్ వచ్చిందో అక్కడి నుంచి అమల్లో ఉంటుందని అర్థం. రెట్రోస్పెక్టివ్ అమెండ్మెంట్ అంటే ప్రీవియస్ డేట్ నుంచి దాని ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అర్థమైందా మీకు పాయింట్? అంటే 2020లో ఈ అమెండ్మెంట్ వచ్చిన దీని అప్లికేబిలిటీ ఎక్కడి నుంచి ఇచ్చాడంటే 1 జూలై 2017 నుంచి ఇచ్చాడు అమెండ్మెంట్ అప్లికేబిలిటీ. అంటే ఆల్రెడీ ముందు ఇంతకుముందు ఎవరైతే నోటీస్ వచ్చినాయో వాళ్ళు ఎవరైతే ట్యాక్స్లు కట్టేశారో గ్రాస్ ట్యాక్స్ లైబిలిటీ మీద డిపార్ట్మెంట్ నోటీస్ తీసుకుని వాళ్ళందరికీ దే స్టార్టెడ్ రైజింగ్ ది రిఫండ్స్. అర్థమైందమ్మా పాయింట్ మీకు? ఈ ప్రొవిజన్ వెనకాల అంత హిస్టరీ ఉంది. ఓకేనా? మీరు గూగుల్లో కొట్టి చూడండి ట్యాక్స్ కేస్ ఆన్ ఐటీసీ నెట్ ట్యాక్స్ లైబిలిటీ అని మీరు గూగుల్లో కొట్టి చూస్తే మీకు ఆ కేసు డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది, హిస్టరీ అంతా రైట్. సో పాయింట్ అర్థమైంది కదమ్మా? సో లెట్ us do a ప్రాబ్లం. ఓకేనా? ఎప్పుడెప్పుడమ్మా చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ ఎక్సెస్ క్లెయిమ్ ఆఫ్ క్రెడిట్ ఆర్ ఎక్సెస్ రిడక్షన్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అయితే 24%. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, అంటే ట్యాక్స్ డిక్లేర్ చేసి నువ్వు డిలే పే చేస్తే 18% ఇంట్రెస్ట్. ఓకేనా? నెక్స్ట్ మధ్యలో ఉన్న ప్రొవిజన్ దేని గురించి చెప్తున్నానంటే నెట్ ట్యాక్స్ లయబిలిటీ మీద కట్టాలి, ఆఫ్టర్ అలైయింగ్ ది క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి అని చెప్తున్నాడు. ఓకేనా? దట్ ఈస్ ద పాయింట్, రైట్. Illustration 3. Miss Salty and Spicy Limited reduced the amount of 1,50,000 from the output tax liability. Underline the word, they have reduced the amount of 1,50,000. Reduce చేశారంట, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ డిక్లేర్ చేయకుండా 1,50,000 రిడ్యూస్ చేశారంట. అంటే వీళ్ళు ఫ్రాడ్యులెంట్ కేసులో పడతారా, బోనఫైడ్ కేసులో పడతారా? ఫ్రాడ్యులెంట్ కేసులో. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కేసు ఎటు వెళ్తుంది అనేది. రైట్. In contravention of the provisions of section 42(10) of the CGST Act 2017, okay, for the month of April, which month? April ki due date ఎప్పుడు? May 10 sir. May 20. ఎందుకంటే రిటర్న్ ట్యాక్స్ లయబిలిటీ దేని ద్వారా పే చేస్తాం మనం? GSTR 3B రిటర్న్ లోనే పే చేస్తాం. ఎస్. సో ఏప్రిల్ కి డ్యూ డేట్ మే 2020 కట్టాలి, అది డ్యూ డేట్. కానీ అక్కడ కట్టలేదు, ఎప్పుడు కట్టాడో చూద్దాం. దేర్ ఆఫ్టర్ ఏ షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ది ట్యాక్స్ డిపార్ట్మెంట్ టు పే ద ట్యాక్స్ అలాంగ్ విత్ ది ఇంట్రెస్ట్. ఓకే. Miss Salty and Spicy Limited paid the tax and interest on 31st July. Note the date. Which date? 31st July. Okay. Month, April month. Due date May 20. Actual date of payment 31st July sir. 31st July. Number of days please? 72 sir. 72. Tax liability ఎంతమ్మా? 1,50,000 కదా రిడ్యూస్ అయింది. Yes sir. So interest is equal to 1,50,000 into 24% into 72 divided by 365 days. Yes sir, no? Yes sir. Right. ఎంతమ్మా, ఎంత వస్తుంది? 7,101. 7101. ఓకే. ఒక్కోసారి మీకు క్వశ్చన్ లో టేక్ ది ఇయర్ యాజ్ 360 days అని ఇస్తారు. మీకు క్వశ్చన్ లో ఒక్కొక్కసారి టేక్ ది ఇయర్ యాజ్ 360 days అని ఇస్తారు. అప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుని 360 days వేయాలి. ఓకేనా? మీకు ఏమి ఇవ్వకపోతే టేక్ దట్ ఇయర్ యాజ్ 365 days. ఒక్కోసారి మీ క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా అజ్యూమ్ 360 days అని ఇయర్ అని ఇచ్చాడు అనుకో, దెన్ ది డినామినేటర్ విల్ బి చేంజ్. రైట్. Illustration 4. Illustration 4. Computation of interest liability. Mr. Raman, a registered supplier of taxable goods, filed GSTR 3P for the month of January 2021 on 15th April. Okay. జాగ్రత్త చూడండి అమ్మా, ఏ మంత్ రిటర్న్ అంటే అది? జనవరి 3B. జనవరి 3B జనరల్ గా ఎప్పుడు పే చేయాలి? Feb 20 sir.
ఫిబ్రవరి 20th పే చేయాలి, కానీ ఎప్పుడు ఫైల్ చేశాడు? April 15. 15th ఏప్రిల్. మంత్ జనవరి, డ్యూ డేట్ February 20. ఫిబ్రవరి 20th ఫిబ్రవరి. ఓకే. యాక్చువల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ 15th April. 15th ఏప్రిల్. ఓకే. నెంబర్ ఆఫ్ డేస్ క్యాల్కులేట్ చేయాలి. ఇందులో 8 రోజులు ఉంటాయి కదమ్మా. 54 sir. 54. ఎన్ని డేస్ అమ్మా? 54. 54 days. ఓకే. ట్యాక్స్ లయబిలిటీ చూద్దాం. The amount of GST payable on supplies made by him for the said month was 50,000. The input tax credit available for the said month was 13,500. Okay. Output tax liability ఎంతంట? 50,000 sir. 50,000. ITC ఎంత ఉందంట? 13,500. అంటే నెట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది? 36,500. మనం నెట్ ట్యాక్స్ లయబిలిటీ మీద కట్టాలా, గ్రాస్ ట్యాక్స్ లయబిలిటీ మీద కట్టాలా? నెట్ ట్యాక్స్. నెట్ ట్యాక్స్ లయబిలిటీ మీద కట్టాలి. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 36,500 ఇంటూ 54 days ఇంటూ జెన్యున్ కేసులోకి వస్తుందిగా, లయబిలిటీ డిక్లేర్ చేసాడుగా. Yes sir. Yes sir. సో 18%, సారీ 36,500 ఇంటూ 54/365 ఇంటూ 18%. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 972 sir. 972 sir. రైట్. సో ఇక్కడ మనకి ఏం చేస్తాడంటే, ఇక్కడ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వైజ్ ఇవ్వలేదు. ఒకవేళ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వైజ్ ఇచ్చాడు అనుకో, ఈ 972 సిజిఎస్టీకి స్ప్లిట్ అవుతుంది సగం, ఎస్జిఎస్టీకి సగం స్ప్లిట్ అవుతుంది. అర్థమైందమ్మా పాయింట్ మీకు? రైట్. ఇంట్రెస్ట్ కూడా అంతే, సిజిఎస్టీకి ఎస్జిఎస్టీకి సెపరేట్గా కట్టాలి. ఓకేనా? కానీ మనకి ఇచ్చిన డేటాలో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని సెపరేట్గా ఇవ్వలేదు కాబట్టి మనం యూనిక్గా కట్టాం. ఓకేనా? రైట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఈ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసమ్మా. ఏంటంటే ఏం చెప్తున్నాడంటే, సే ఫర్ సపోజ్ నేను కనుక నేను ఐటీసీ సెట్ ఆఫ్ చేస్తాను కదమ్మా. ఐటీసీ సెట్ ఆఫ్ అప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ లో ఐజిఎస్టీ ఉందనుకుందాం. నేను ఇన్పుట్ లో ఐజిఎస్టీని సెట్ ఆఫ్ చేస్తానుగా. ఇస్తాను. Yes sir. ఒకవేళ ఐజిఎస్టీ సరిపోకపోతే నెక్స్ట్ దేని సెటప్ చేస్తాను? CGST. సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ సెటప్ చేస్తాను. అక్కడికి సరిపోకపోతే నేను ఏం చేస్తాను? SGST. ఎస్జిఎస్టీ సెటప్ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ ఐ యూటిలైజ్డ్ సిజిఎస్టీ. ఎస్ఆర్నో ఐ యూటిలైజ్డ్ ఎస్జిఎస్టీ, ఐ యూటిలైజ్డ్ ఐజిఎస్టీ. అంటే దాని అర్థం ఏంటంటే, టు దట్ ఎక్స్టెంట్ నా సిజిఎస్టీలో ఉన్న బ్యాలెన్స్ రెడ్యూస్ అయ్యి ఏ బ్యాలెన్స్ లోకి వెళ్తుంది? ఐజిఎస్టీలోకి వెళ్తుంది. ఎస్ఆర్నో గవర్నమెంట్ అకౌంట్స్ లో. Yes sir. నేను నా లెడ్జర్ లో మాట్లాడలేదు, గవర్నమెంట్ లెడ్జర్స్ లో మాట్లాడతాను. గవర్నమెంట్ దగ్గర 3 లెడ్జర్లు మెయింటైన్ చేస్తారుగా, ఐజిఎస్టీ ఫండ్, సిజిఎస్టీ ఫండ్, ఎస్జిఎస్టీ ఫండ్ అని, ఏ స్టేట్ కా స్టేట్ కి. సో ఐజిఎస్టీ, సిజిఎస్టీ సెంట్రల్ ఫండ్స్, అవి రెండు ఒకే ఫండ్స్ ఉంటాయి. కానీ ఎస్జిఎస్టీ, యూటీజీఎస్టీ స్టేట్ కో ఫండ్ ఉంటుంది. ఎస్ఆర్నో. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఐజిఎస్టీ పేమెంట్కి ఎస్జిఎస్టీ యూటిలైజ్ చేశానో అప్పుడు ఏమవుతుందంటే, ఎస్జిఎస్టీలో ఉన్న బ్యాలెన్స్ తగ్గిపోతుంది. తగ్గిపోయి సెంటర్ ఏం చేస్తుందంటే ఆ బ్యాలెన్స్ ని ఐజిఎస్టీ ఫండ్కి పంపిస్తుంది. అంతేనా? సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. సో దాన్నే అంటున్నాడు, యూజ్ ఆఫ్ ఐజిఎస్టీ టు పే సిజిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ టు ట్రాన్స్ఫర్ సచ్ అమౌంట్ టు సెంట్రల్ ట్యాక్స్ అకౌంట్. ఓకేనా? నువ్వు కనుక యూటిలైజ్ చేస్తే ఐజిఎస్టీని, ఈ కేసులో ఏం జరిగిందంటే, ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ సిజిఎస్టీ ఉంది, నేను దానికి ఐజిఎస్టీని యూటిలైజ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ ఐజిఎస్టీ అమౌంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సిజిఎస్టీ అకౌంట్కి పంపిస్తుంది. ఓకేనా? అదే వాడు చెప్పాడు ప్రతి పాయింట్ కూడా. ఓకేనా? రైట్ సార్. నెక్స్ట్
సార్ ఒక ట్రాన్సాక్షన్ ఇంటర్ స్టేట్, ఒక ట్రాన్సాక్షన్ ఇంటర్ స్టేట్ ఉంటాయి మనకి. సార్ ఇప్పుడు ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు నేను ఏం కట్టాలి? ఐజిఎస్టీ కట్టాలి. ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు నేను ఏం కట్టాలి? సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ కట్టాలి. సార్ ఎస్ సార్. రైట్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఐజిఎస్టీ కట్టాలి, కానీ నేను ఏం చేశానంటే పొరపాటున సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ కట్టేస్తా. ఇక్కడ నేను సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ కట్టాలి, పొరపాటున ఐజిఎస్టీ కట్టేస్తా. అంటే ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ట్రాన్సాక్షన్ అండ్ వాట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ట్రాన్సాక్షన్. ఓకే, నాకు అది తెలియక ఇంట్రెస్టెడ్ని ఇంట్రా అనుకుని అలా కట్టాను, ఇంట్రాని ఇంట్రెస్టెడ్ అనుకుని రివర్స్లో కట్టాను. ఇలాంటి సిచ్యువేషన్ జరగచ్చా జరగకూడదా? జరగచ్చు సార్. దేర్ మేబీ సిచ్యువేషన్. మరి అలా కట్టినప్పుడు ఏంటి సార్ ప్రొసీజర్? ట్యాక్స్ పేయర్ ఏమైనా ఇంట్రెస్ట్ కట్టాలా? ఎందుకంటే యాక్చువల్లీ అది ఇంట్రెస్టెడ్ ట్రాన్సాక్షన్, ఐజిఎస్టీ కట్టాలి. నేను ఏం చేశానంటే పొరపాటున సిజిఎస్టీ అమౌంట్లోకి వేసి కొట్టేసా, పేమెంట్ చేసేసా, రాంగ్ ఫుల్లీ పే. మరి అప్పుడు ఐజిఎస్టీ లైబిలిటీ అలా డిలే అయినట్టే కదా? సార్ ఈ కేసు ఒకటే చూడండి, నేను కట్టాల్సింది ఐజిఎస్టీ, కానీ ఐజిఎస్టీ కట్టడం అనేసి సిజిఎస్టీకి ఎస్జిఎస్టీకి ఇచ్చేస్తా. అంటే ఇక్కడ ఐజిఎస్టీ డిలే అయినట్టేగా? సార్ ఎస్ సార్. మరి ఎప్పుడైతే ట్యాక్స్ డిలే అయిందో ఇంట్రెస్ట్ పడుతుందిగా మనకి. ఎస్ సార్. అందుకని ఏమన్నాడంటే డిపార్ట్మెంట్, ఇలా నువ్వు గనక రాంగ్ ఫుల్ పేమెంట్ కనుక చేస్తే ఐజిఎస్టీ కట్టాల్సి వచ్చినప్పుడు ఇలా కట్టి, లేదంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కట్టాల్సి వచ్చినప్పుడు ఐజిఎస్టీ కడితే ఓకే నో ప్రాబ్లం, తర్వాత కట్టు, రిఫండ్ క్లెయిమ్ చేసుకొని దీన్ని రిఫండ్ క్లెయిమ్ చేసుకుని ఓకేనా ఇది కట్టు, కానీ డిలే అయినందుకు నో ఇంట్రెస్ట్, డిలే అయినందుకు నో ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. అర్థమైనా? ఏదో ఒకటి కట్టావు కదా, ట్యాక్స్ కట్టకుండా లేవు కదా, జెన్యూన్. కాకపోతే దేర్ ఈజ్ సమ్ మిస్టేక్. ఓకేనా? సో ఆ మిస్టేక్ నువ్వు ఎలాగో రెక్టిఫై చేసుకున్నావు కాబట్టి ఇట్స్ ఓకే, నో నీడ్ ఆఫ్ పేయింగ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. అర్థమైందమ్మా మీకు? దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. What will be the tax consequences if the IGST is wrongfully corrected and paid to the central government or state government? IGST paid instead of CGST and SGST. అప్పుడు ఏం చేస్తావు? సిజిఎస్టీ కట్టేసింది ఏదైతే ఉందో దాన్ని రిఫండ్ క్లెయిమ్ చేసుకుని ఈ లోపు ఐజిఎస్టీ కొద్దిగా లేట్గా కడతావు. కట్టినందువలన నీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కట్టాలి, ఐజిఎస్టీ కట్టాలి, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కట్టావు, అప్పుడు కూడా రిఫండ్ క్లెయిమ్ చేసుకుని కట్టు, దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ ఐజిఎస్టీ. ఓకేనమ్మా? అర్థమైందా మీకు? రాంగ్ఫుల్ గా కట్టినందు మాత్రమే ప్రాబ్లం లేదు అని చెప్తున్నాడు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది చాప్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. ఓకేనా?